హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవరెడ్డి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నాకు యోగుల జీవిత చరిత్రన్న చాలా ఇష్టం. అయితే ఈ మధ్యనే నేను సిక్కుల 9వ గురువైన శ్రీ గురు తేగ్ బహదూర్ గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్ర నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. కాబట్టే నేను ఈ వీడియోని చేసి మీకు కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను అందిస్తున్నాను. ఈయన మనందరికీ ఆదర్శం. ఎందుకంటే ఈయన సిక్కుల గురువుగా ఉండి తన మతం కాకపోయినా హిందూ మతం కోసం, హిందువుల కోసం ఔరంగజేబు చేతిలో తన తలను నరికించుకొని ప్రాణాలను విడిచిపెట్టారు. తెలుగులో ఈ ఛానల్లో తప్ప ఇంకెక్కడా మీకు ఈయన సంపూర్ణ జీవిత చరిత్ర దొరకదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో చాలా లెంతీగా ఉంది అని అనిపిస్తే ఇదే వీడియోని 3 పార్ట్లుగా డివైడ్ చేసి ఇదే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలు చూడొచ్చు. వాహిగురూజీ కా ఖాల్సా, వాహిగురూజీ కా ఫతే. ఇక వీడియోలోకి వెళ్తే, భారతదేశంలోని ప్రజలు కుల మతాలకు దూరంగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న రోజులవి. తన బిడ్డల మధ్య పరస్పర ప్రేమ మమకారాన్ని చూసి భరతమాత మురిసిపోతున్న రోజులవి. సరిగ్గా అదే సమయంలో, అంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం మొఘలులు భారతదేశంలోకి ప్రవేశించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టారు. సవ్యంగా ఉన్న భారతదేశాన్ని అస్తవ్యస్తం చేసి బలవంతంగా హిందువులను ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నప్పుడు హిందువుల అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఒక యోధుడు, ఒక యోగి తనది హిందూ మతం కాకపోయినా హిందూ మతాన్ని కాపాడడం కోసం, హిందువులను కాపాడడం కోసం చివరికి ఔరంగజేబు చేతిలో తన తలను నరికించుకుంటాడు. మనిషి ఉన్నది మతం కోసం కాదు, మానవత్వం కోసమని చాటి చెప్పిన ఈ గొప్ప యోగి యొక్క జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ గురువు మరెవ్వరో కాదు, సిక్కు గురువుల్లో ఒకరైన శ్రీ గురు తేగ్ బహదూర్ గారి గురించి. ఇలాంటి గురువుల యొక్క త్యాగఫలమే మన భారతదేశం. మనం పీల్చుకునే ప్రతి శ్వాస వెనకాల ఇలాంటి గురువుల యొక్క దయాదాక్షిణాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి గురువుల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈ వీడియోలో అసలు తేగ్ బహదూర్ గారు ఎవరు, అదేవిధంగా త్యాగమల్గా పిలువబడే ఈయన తేగ్ బహదూర్గా ఎలా అయ్యారు, అదేవిధంగా త్యాగమల్ కాస్త గురు తేగ్ బహదూర్గా, అంటే సిక్కుల 9వ గురువుగా ఎలా అయ్యారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, సిక్కు మతంలో 10 మంది పరమ పవిత్ర గురువులుంటే అందులో 9వ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ గారు. గురు తేగ్ బహదూర్ గారి తండ్రి గారి పేరు గురు హరగోవింద్ గారు. ఈయన సిక్కుల 6వ గురువు. తల్లి పేరు మాతా నానకి. గురు హరగోవింద్ గారికి 6 మంది సంతానం. అందులో 5 మంది మగపిల్లలు, 1 అమ్మాయి. ఈ మగపిల్లల్లో చివరివారు శ్రీ గురు తేగ్ బహదూర్ గారు. ఈ 6 పిల్లల పేర్లేంటంటే బాబా గురుదిట్ట, బాబా సూరజ్మల్, బాబా అనిరాయ్, బాబా అటల్ రాయ్, గురు తేగ్ బహదూర్, బీబీ వీరో. గురు తేగ్ బహదూర్ గారు జన్మించక ముందు తన తల్లి గర్భంతో ఉన్నప్పుడు, అంటే అప్పటికింకా గురు తేగ్ బహదూర్ గారు జన్మించలేదు. అలాంటి సమయంలో గురు హరగోవింద్ గారు ఒకరోజు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక దివ్య కాంతి కనపడుతుంది. అప్పుడు ఆయన అంతరాత్మ నుంచి ఒక సందేశం వస్తుంది. అదేమిటంటే, ఈ దివ్యకాంతి మీ ఇంట్లో మగబిడ్డగా జన్మ తీసుకోబోతుంది అని, భవిష్యత్తులో ఈ బిడ్డ ధర్మాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని అర్పించే మహాపురుషుడవుతాడనే సందేశం వస్తుంది. ఈ అనుభవం కలిగిన కొన్ని రోజుల తర్వాత, రోజులాగానే ఒకరోజు గురు హరగోవింద్ గారు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ శ్రీ హరిమందిర్కి వెళ్ళి సుమిరన్ చేసుకుంటుండగా ఒక వ్యక్తి హరగోవింద్ గారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీకు మగబిడ్డ పుట్టారన్న శుభవార్త చెప్తారు. అయితే ఇంత గొప్ప శుభవార్త విన్నా కూడా గురు హరగోవింద్ గారు తను చేస్తున్న సుమిరన్ పూర్తయ్యేంత వరకు అక్కడి నుంచి లేయరు. అంటే అంత దైవభక్తి ఉండేది ఆయనకి. సిక్కు మతంలోని సిమిరన్ అంటే మరేదో కాదు, మన హిందూ మతంలో మనము దైవనామస్మరణ అని ఎలా అంటామో సిక్కులు పంజాబీలో వాళ్ళు సిమిరన్ అంటారు. అలా సిమిరన్ని పూర్తి చేసిన తర్వాత గురు గ్రంథ్ సాహెబ్కి, అంటే హిందువులకి భగవద్గీత ఎలాగనో ఈ సిక్కులకి గురు గ్రంథ్ సాహెబ్ అలాగా
అలాంటి పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్కి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి రాజమహల్కు చేరుకుంటారు. పుట్టిన నవజాత శిశువైన తన కొడుకును చూసి తల వంచి నమస్కరిస్తాడు. అయితే దీన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ, అదేమిటి గురువు గారు, ఇప్పుడే పుట్టిన ఆ పసిపిల్లవాడికి మీరు నమస్కారం చేస్తున్నారు, అలా చేయడం వల్ల ఆ నవజాత శిశువుకి ఆయుష్ తగ్గిపోతుంది కదా, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, మీరు అలా ఎందుకు చేశారో కాస్త వివరించండి అని అడుగుతారు. అప్పుడు హరగోవింద్ గారు, ఈ బాలుడు భవిష్యత్తులో ఎంతోమందిని దుఃఖ విముక్తుల్ని చేయబోతున్నాడు, అదేవిధంగా ధర్మాన్ని కాపాడబోతున్నాడు, ఇతడొక కారణ జన్ముడని సమాధానం ఇస్తాడు. అలా ఏప్రిల్ 1, 1621 సంవత్సరంలో పంజాబ్ అమృత్సర్లో గురు తేగ్ బహదూర్ గారు జన్మిస్తారు. చిన్నప్పుడు గురు తేగ్ బహదూర్ గారికి తన తండ్రి గురు హరగోవింద్ గారు త్యాగమల్ అని పేరు పెడతారు. ఈ పేరు పెట్టడానికి గల కారణం, భవిష్యత్తులో ఈ బాలుడు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయబోతున్నాడు అని. తల్లి నాన్కి ఈ త్యాగమల్కి చిన్నప్పటి నుంచే సిక్కు గురువుల గురించి, వారి ధైర్య సాహసాల గురించి, ధర్మము సత్య మార్గాల గురించి, అదేవిధంగా గురు గ్రంథ్ సాహెబ్లో ఉన్న విషయాలను ఎప్పుడూ చెప్తూ ఉండేది. త్యాగమల్ బాబా గురు రామదాస్ గారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను, బాయి జట్టా గారి దగ్గర శస్త్ర విద్యలను నేర్చుకుంటాడు. దీనికి గల కారణం, తండ్రి అయిన సిక్కుల 6వ గురువు శ్రీ హరగోవింద్ గారు ప్రవేశపెట్టిన మీరీ పీరీ విధానం. ఈ మీరీ పీరీ విధానం అంటే ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక గురువుకు కేవలం ఒక ఆధ్యాత్మికతే కాదు, ధర్మరక్షణకై, ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధ విద్యలు కూడా తెలిసుండాలి అని నమ్మేవారు. మీరీ అంటే శస్త్ర విద్యలు, రాజకీయం, పరిరక్షణ. పీరీ అంటే ధ్యానం, త్యాగం, భక్తి. అప్పటి పరిస్థితుల ప్రకారం మొఘలులు చీటికి మాటికి రాజులపైకి, రాజ్యాలపైకి యుద్ధానికి వచ్చేవారు. వాళ్ళ నుంచి మన ధర్మాన్ని, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ 2 విద్యలు ఖచ్చితంగా ఉండాలి అని ఈ హరగోవింద్ గారు చాలా గట్టిగా విశ్వసించేవారు. ఆ కారణంగా ఈ మీరీ పీరీ అన్న విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా తండ్రిని అనుసరిస్తూనే ఈ త్యాగమల్ శస్త్ర విద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విద్యలను బాయి జట్టా గారి దగ్గర నేర్చుకుంటారు. ఆత్మజ్ఞాన విద్యను సిక్కుల 4వ గురువైన బాబా రామదాస్ గారి దగ్గర నేర్చుకుని ఈ 2 విద్యల్లో కూడా ఈయన ప్రావీణ్యుడు అవుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈ త్యాగమల్ మొఘలుల ఆక్రమణలు, యుద్ధాలు, నిర్బంధాలు చూసి పెరిగాడు. అలాంటి పరిస్థితుల్లో త్యాగమల్ ధైర్యవంతుడైన ఒక యోధుడిగా, ఒక యోగిగా ఎదుగుతాడు. ఒకవైపు ఆధ్యాత్మిక విద్యను రోజు సాధన చేసేవాడు, అంటే ధ్యానాన్ని. ఇంకొక వైపు ప్రతిరోజు యుద్ధానికి తనను తను సంసిద్ధం చేసుకునేవాడు. అంటే ప్రతిరోజు ఈయన రెండింటిని సమానంగా సాధన చేసేవాడు. అంటే పగులంతా కత్తిసాము, గుర్రపు స్వారీలను ప్రాక్టీస్ చేసేవారు, రాత్రంతా కూర్చొని ధ్యాన సాధన చేసేవారు. అంతే, ఒకవైపు ఆత్మజ్ఞాన విద్యను, మరోవైపు ఆత్మరక్షణ విద్యను రెండింటినీ ప్రతిరోజు సాధన చేసేవాడు. అయితే పైండా ఖాన్ అనే బలవంతుడైన ఒక పఠాన్ యోధుడు ఉండేవాడు. అతడిలో ఉన్న ధైర్య శౌర్యాన్ని గమనించిన గురు హరగోవింద్ గారు అతడికి యుద్ధ విద్యలన్నీ నేర్పించి సిక్కు సైన్యంలో మంచి పదవి ఇస్తాడు. అలాగే పైండా ఖాన్ కూడా గురు హరగోవింద్ గారి పట్ల ఎంతో వినయంగా ఉంటూ అన్ని పనులను శిరసా వహించేవాడు. అయితే ఈ పైండా ఖాన్కు అల్లుడుంటాడు. అతని పేరు ఉస్మాన్ ఖాన్. ఈ ఉస్మాన్ ఖాన్ ఏంటంటే పక్కా దురాశ, ద్వేషపూరిత భావాలతో ఉండేవాడు. అతను పైండా ఖాన్ని భావోద్వేగంతో ప్రేరేపించేవాడు. నీకు ఆ సిక్కు గురువు అవసరమేంటి? నువ్వు గొప్ప యోధుడివి, నువ్వు రాజకీయంగా ఎదగాలి. ఆయన దగ్గర నువ్వు ఎన్ని రోజులున్నా నువ్వు ఇలాగే ఉంటావు. నువ్వు కూడా రాజు కావాలి, కాబట్టి ఈ మొఘలుల రాజులతో చేయి కలుపు, నీకు అధికారం వస్తుంది, ధనం వస్తుంది అని ప్రేరేపించేవాడు. ఈ మాటలకి మోహించిన ఈ పైండా ఖాన్ నెమ్మదిగా మొఘలుల చెంత చేరి చివరికి గురువు పైన యుద్ధానికి రావడం జరుగుతుంది. అది 1635వ సంవత్సరం. అప్పటికి త్యాగమల్ వయస్సు 14 సంవత్సరాలు. ఈ యుద్ధాన్ని సిక్కులు అతిపెద్ద యుద్ధంగా ది బ్యాటిల్ ఆఫ్ కర్తార్పూర్ అంటారు.
ఈ యుద్ధంలో త్యాగమల్ తన తండ్రికి తోడుగా అసాధారణమైన ధైర్యంతో పోరాడి ఆ యుద్ధ విజయానికి కారణమవుతాడు. యుద్ధంలో త్యాగమల్ చూపించిన ఖడ్గ సామర్థ్యం, యుద్ధ నైపుణ్యాలను చూసి తండ్రి శ్రీ గురు హరగోవింద్ గారు ఎంతగానో సంతోషించి, ఈ రోజు నుంచి నా కొడుకు త్యాగమల్కి త్యాగ బహదూర్గా నామకరణ చేస్తున్నాను అని చెప్తారు. ఈ పేరుకి అర్థం ఏమిటంటే, త్యాగ్ అంటే ఖడ్గము లేదా కత్తి, బహదూర్ అంటే ధైర్యవంతుడు. ఈ పేరుకి ఖడ్గమును ధరించిన ధైర్యవంతుడు అని అర్థం. అలా ఆ రోజు నుంచి త్యాగమల్ కాస్త త్యాగ్ బహదూర్గా పిలువబడతాడు. చిన్నతనం నుంచే ఈ త్యాగ్ బహదూర్ గారి మనస్తత్వం ఎలాంటిదో ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు. త్యాగ్ బహదూర్ గారి పెద్దన్నైన గురుదిట్టా గారికి వివాహం జరుగుతుంటుంది. అన్న వివాహ సందర్భంగా త్యాగమల్ చాలా ఖరీదైన దుస్తులు ధరించి చాలా చక్కగా రెడీ అయి ఉంటాడు. అయితే అదే సమయంలో తన అంత వయస్సే ఉన్న ఒక బాలుడు శరీరం పైన బట్టలు లేకుండా నగ్నావస్థలో ఉండడం చూసి ఈ త్యాగమల్ ఈ విధంగా ఆలోచిస్తాడు. అసలు ఇది ఎలాంటి న్యాయం? ఆ బాలుడు తన శరీరాన్ని కప్పుకోవడానికి ఒక బట్ట కూడా లేదు తన దగ్గర. నా దగ్గర ఎంతో ఖరీదైన మంచి మంచి బట్టలున్నాయి అని ఆలోచించి తన శరీరం పైన ఉన్న బట్టలని తీసి ఆ బట్టలు లేని అబ్బాయికి ఇస్తాడు. ఇంతలో తల్లి నాన్కీ గారు అక్కడికి వచ్చి కొడుకుని నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది. అప్పుడు త్యాగ్ బహదూర్ ఈ విధంగా చెప్తాడు, బట్టలు లేని అబ్బాయికి తన బట్టలు ఇచ్చానని, అదేవిధంగా నా దగ్గర అవసరానికి మించిన బట్టలున్నాయి అని సమాధానం ఇస్తాడు. ఈ సమాధానాన్ని విన్న తల్లి నాన్కీ గారు ఎంతగానో సంతోషిస్తారు. అదే వివాహంలో త్యాగమల్ చురుకుదనాన్ని, తెలివిని చూసిన శ్రీ లాల్చంద్ అనే వ్యక్తి తండ్రి గురు హరగోవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు, గురువుగారు మీరేమనుకోకపోతే మీ చిన్న కుమారుడు త్యాగ్ బహదూర్కి నా కుమార్తె గూజరీని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు హరగోవింద్ గారు కూడా సరే అనడంతో అలా త్యాగ్ బహదూర్ గారికి గుజ్రీ గారికి 1634వ సంవత్సరంలో వివాహం జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గురు హరగోవింద్ గారు నెక్స్ట్ గురువుని నియమించాల్సిన సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు హరగోవింద్ గారు తన పెద్ద కొడుకుకి కొడుకైన హర్రాయ్ని 7వ గురువుగా నియమిస్తారు. ఈ 7వ గురువైన హర్రాయ్కి త్యాగ్ బహదూర్ గారు చిన్నాన్న అవుతారు. దీన్ని చూసిన మాత నాన్కీ గారు భర్త అయిన గురు హరగోవింద్ గారితో ఈ విధంగా అడుగుతారు, అదేమిటి మనకు 5 మంది పిల్లలున్నారు, వాళ్ళల్లో ఎవరినో ఒకరిని 7వ గురువుగా నియమించకుండా అతి చిన్నవాడైన నీ మనవడిని ఇలా గురువుగా ప్రకటించడం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు గురు హరగోవింద్ గారు ఈ విధంగా చెప్తారు, ఇది దైవ నిర్ణయం. మన కొడుకుల్లో ఒక కొడుకు తప్పకుండా గురువు అవుతాడు, దానికి ఇంకా సమయం ఉంది. నువ్వు మన కొడుకుల్ని మన కోడల్ని అందరినీ తీసుకెళ్ళి మీ తల్లిగారి ఊరైన బకాల అనే గ్రామంలో నివసించాలి అని చెప్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత గురు హరగోవింద్ గారు శరీరాన్ని విడిచిపెడతారు. అప్పుడు భర్త ఆజ్ఞ ప్రకారం తన కొడుకుల్ని కోడల్ని తీసుకెళ్ళి మాత నాన్కీ గారు తన తల్లిగారి ఊరైన బకాల అనే గ్రామంలో నివాసం ఉంటారు. అయితే ఈ 7వ గురువైన హర్రాయ్కి 31 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని వదలాల్సిన సమయం వస్తుంది. అప్పుడు నెక్స్ట్ 8వ గురువుగా తన చిన్న కొడుకు హరికిషన్ని 8వ గురువుగా నియమిస్తాడు. అప్పటికి హరికిషన్ వయసు 5 సంవత్సరాలు. అంటే సిక్కుల 8వ గురువు ఒక 5 సంవత్సరాల బాలుడు. ఈ 8వ గురువైన ఈ హరికిషన్ గారు త్యాగ్ బహదూర్ గారికి మనవడవుతారు. అంటే త్యాగ్ బహదూర్ గారు ఈ హరికిషన్కి తాత అవుతాడు. అయితే ఈ హరికిషన్కి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయనకి మసూచి అనే ఒక వ్యాధి రావడంతో ఆయన శరీరం వదలాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఈ సిక్కు పెద్దలందరూ కూడా ఈ 7 సంవత్సరాల బాలుడి దగ్గరికి వచ్చి, అంటే 8వ గురువైన హరికిషన్ గారి దగ్గరికి వచ్చి, గురువుగారు దయచేసి మీ తర్వాత నెక్స్ట్ గురువు ఎవరో చెప్పండి అని వేడుకుంటారు. అప్పుడు ఆయన గురు పరంపరగా వస్తున్న ఆ పూజా సామాగ్రిని ఆ సిక్కు పెద్దలకు ఇస్తూ 9వ గురువు
బకాలా అనే గ్రామంలో నివసిస్తున్నాడు, 9వ గురువు బకాలా అనే గ్రామంలో నివసిస్తున్నాడు అని ఇలా చెప్తూ ఆయన శ్వాసను వదిలేస్తారు, అంటే శరీరాన్ని వదిలేస్తారు. అయితే ఈ విషయం మొత్తం ఆ పంజాబ్ మొత్తం తెలుస్తుంది. అంటే ఏంటి, సిక్కుల 9వ గురువు బకాలా అనే గ్రామంలో నివసిస్తున్నారు అని. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది బకాలా అనే గ్రామానికి వెళ్ళి నేనే సిక్కు గురువుని అని వాళ్ళ ఆసనాలు వేసుకొని కూర్చుంటారు. అలా 22 మంది నకిలీ గురువులు తయారవుతారు. అంటే ఏంటి, ఎవరు వచ్చినా సరే నేనే గురువు అని చెప్పడం, వాళ్ళ దగ్గర ఏదుందో ఆ గురుదక్షిణ తీసుకోవడం, ఆ బ్యాగ్లో వేసుకోవడం. ఇలా కొన్ని నెలలు గడుస్తుంది. మొత్తానికి ఈ సిక్కులందరూ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అదేంటి, ఎవరిని గురువు అని చెప్పాలి, ఒకరు కాదు ఇద్దరు కారు, ఏకంగా 22 మంది నేనంటే గురువు కాదు నేనే గురువు అని ఈ 22 మంది కూడా కొట్టుకుంటుంటారు. ఇలా కొన్ని నెలలు గడుస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఇవ్వాలి. ఇప్పుడు హిందువులకైతే ఏంటి, దేవుళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు. కానీ సిక్కులకి అలా దేవుళ్ళు ఎవరూ లేరు. అంటే వాళ్ళ గురువులే వాళ్ళకు దేవుళ్ళు. ఇది గురునానక్ దేవ్ నుంచి మొదలైందనమాట. అలా ఒక గురువు ఉండంగానే ఇంకొక గురువుని నియమించేవారు. ఇలా ఇది చాలా పద్ధతిగా సాఫీగా 8 గురువుల వరకు ఇలా వస్తుందన్నమాట. ఏంటి, నేను ఉండంగానే, ఉదాహరణకి నేను గురువు అనుకుంటే నేను ఉండంగానే ఇంకొక గురువుని నేను నియమించేవాడిని. అయితే ఈ 8 గురువుల వరకు అలా జరుగుతుంది. 8వ గురువు నుంచి అలా జరగదు. 8వ గురువేమో శరీరాన్ని వదిలే ముందు పలానా చోట బకాలా అనే గ్రామంలో మన సిక్కుల 9వ గురువు ఉన్నాడు అని చెప్తారు. అయితే ఇక్కడ చూస్తే ఏమో అందరూ నేనే గురువుని కాదు నేనే గురువుని అని ఇలా 22 మంది నకిలీ గురువులు తయారయ్యారు. ఇప్పుడు పెద్ద సమస్య, గురువుగా ఎవరిని నియమించాలి అని. అయితే మొత్తానికి ఈ సిక్కు పెద్దలందరూ కూడా ఆ 8వ గురువు ఇచ్చిన ఆ గురు పరంపరగా వస్తున్న పూజా సామాగ్రిని తీసుకొని బకాలా అనే గ్రామానికి వెళ్ళి ఈ 22 మందిలో అసలు గురువు ఎవరో తెలియక త్యాగ్ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, గురు హరికిషన్ గారు శరీరం వదిలే ముందు ఈ గురు పరంపరగా వస్తున్న వస్తువులను మాకిచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ 9వ గురువుకు ఈ వస్తువులని అప్పజెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది అని ఈయన దగ్గరకు వస్తారు. వస్తే 9వ గురువేమో ఎవరికి తెలియదు. అప్పుడు ఈ వస్తువులని మేమేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు త్యాగమల్ గారు, మీరు ప్రస్తుతానికి ఈ వస్తువులని నా దగ్గర ఉంచండి, కానీ ఈ వస్తువులు నా దగ్గర ఉన్న విషయం ఎవరితో చెప్పకండి. సమయం వచ్చినప్పుడు 9వ గురువు ఎవరో తెలుస్తారు, అప్పుడు మీరు వచ్చి ఈ వస్తువుల్ని తీసుకెళ్ళచ్చు అని చెప్తారు. అలా త్యాగమల్ గారు చెప్పినట్లే ఆ సిక్కు పెద్దలందరూ కూడా ఆ గురు పరంపరగా వస్తున్న వస్తువులని ఈ త్యాగమల్ గారి దగ్గర నుంచి వెళ్తారు. అయితే మక్కన్ షా అనే ఒక పెద్ద వ్యాపారవేత్త ఉంటాడు. ఇతని పని ఏంటంటే బయట దేశాల నుంచి సరుకుని ఇండియాకి తెప్పించడం, ఇండియాలో ఉన్న వస్తువులని బయట దేశాలకు అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఒకసారి ఈ మక్కన్ షా ఈ సముద్ర మార్గం ద్వారా సరుకును తీసుకుని భారతదేశానికి వస్తుంటే సముద్ర మార్గ మధ్యంలో ఒక తుఫాన్ రావడంతో ఆయన వస్తున్న ఆ పడవ మొత్తం మునిగిపోబోతుంటుంది. అప్పుడు ఈ మక్కన్ షా ఏంటంటే గురునానక్ దేవుని చాలా విశ్వసించేవారు. అప్పుడు ఆయన ఈ విధంగా ప్రార్థిస్తారు, ఓ గురునానక్ దేవుడా, దయచేసి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడి ఏదైతే నేను సరుకు తీసుకొస్తున్నానో ఈ సరుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చండి. అలా చేరిస్తే ఈ సరుకును మొత్తం అమ్మి అందులో 10వ భాగాన్ని మీకు ఇస్తాను అని వేడుకుంటాడు. అయితే నెమ్మదిగా ఆ తుఫాన్ తీవ్రత తగ్గుతుంది. స్లోగా ఈ పడవ ఆ ఒడ్డుకు చేరుతుంది. ఈ మక్కన్ షా ఎంతగానో సంతోషించి తను తీసుకొచ్చిన ఆ సరుకు మొత్తాన్ని అమ్మేసి అందులో 10వ భాగాన్ని అంటే 10% ప్రాఫిట్ని ఆ 10వ భాగాన్ని తీసుకొని ఈ 8వ గురువైన గురు హరికిషన్ గారిని వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్తే అప్పుడు ఆయనకు తెలుస్తుంది గురు హరికిషన్ గారు శరీరం వదిలేశారని. అదేవిధంగా నెక్స్ట్ అంటే 9వ గురువు బకాలా అనే గ్రామంలో ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు ఈ మక్కన్ షా ఆ డబ్బును తీసుకొని బకాలా అనే గ్రామానికి చేరుకుంటే అక్కడున్న వాళ్ళని అడుగుతాడు, ఇక్కడ ఎవరు గురువు, 9వ గురువు ఎవరు అని.
అయితే అక్కడున్న ప్రతి ఒక్కరూ నేనే గురువును కాదు నేనే గురువునని ఇలా చెప్తుంటారు. ఇప్పుడు ఈ మక్కన్ షాకి అర్థం కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు చూస్తే 22 మంది గురువులు ఉన్నారు. ఇప్పుడు ఎలా? ఆయనేమో దశమ భాగాన్ని ఇస్తానన్నాడు. అంటే తనకొచ్చిన ఆదాయంలో 10% ఆయన గురుదక్షిణగా ఇచ్చుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేది పెద్ద క్వశ్చన్. అప్పుడు మక్కన్ షా ఈ విధంగా ఆలోచిస్తాడు. ఏంటంటే నేను గురునానక్ దేవ్ గారికి గురుదక్షిణగా దశమ భాగాన్ని ఇస్తానని చెప్పాను. అయితే ఇక్కడ ఎవరైతే గురువు అని చెప్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను 2 అణాలను వాళ్ళ ముందర ఉంచుతా. ఒకవేళ వాళ్ళు నేను ఇచ్చిన ఆ 2 అణాలను తీసుకుంటే వాళ్ళు గురువు కానట్లు. ఎందుకంటే నేను ఆయనకి ఇవ్వాల్సింది దానికంటే ఎక్కువ అని ఆలోచించి అప్పుడు ఈ మక్కన్ షా అక్కడున్న 22 మంది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ప్రతి ఒక్కరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి గురుదక్షిణగా 2 అణాలను పెట్టేవాడు. అలా 22 మందిని పరీక్షిస్తాడు. 22 మంది కూడా ఆ డబ్బుల్ని తీసుకొని బ్యాగులో వేసుకుంటారు. అప్పుడు ఈ మక్కన్ షా ఇదేమిటి, వీళ్ళెవ్వరూ గురువే కాదే, ఇప్పుడు ఎలాగా, ఆ గురువు గారు ఎక్కడున్నారు అని ఆ బకాలా గ్రామం అంతా తిరుగుతుంటాడు. అప్పుడు అనుకోకుండా ఒక బాలుడి ద్వారా అదే గ్రామంలో త్యాగ బహదూర్ అనే వ్యక్తి ఉన్నారని, ఆయన గురు పరంపర వంశానికి చెందినవారు అని తెలుస్తుంది. అయితే వెంటనే ఈ మక్కన్ షా ఆ అబ్బాయిని అడుగుతారు, ఆ త్యాగ బహదూర్ అనే వ్యక్తి ఎక్కడున్నారు అని. అప్పుడు ఆ కుర్రాడు ఈ మక్కన్ షాని తీసుకొని త్యాగమాల గారింటికి వెళ్ళి తల్లి నానకి గారిని కలిసి త్యాగమాల గారి గురించి అడుగుతారు. అప్పుడు నానకి గారు చెప్తారు, త్యాగ బహదూర్ గారు ధ్యానంలో ఉన్నారని కాసేపు వెయిట్ చేయమంటారు. అలా మక్కన్ షా కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత త్యాగ బహదూర్ గారు ధ్యాన సాధనలోంచి బయటకు వస్తారు. అయితే ఇమీడియట్గా ఈ మక్కన్ షా త్యాగ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గరున్న 2 అణాల డబ్బుని ఆయన ముందు గురుదక్షిణగా ఉంచుతారు. అప్పుడు త్యాగ బహదూర్ గారు నవ్వుతూ, మక్కన్ షా, నువ్వు నాకు ఇస్తానన్నది ఇది కాదే, నువ్వు సరుకు తీసుకొని సముద్ర మార్గం ద్వారా వస్తున్నప్పుడు నీ ఓడ ప్రమాదానికి గురైంది. అంతేకాకుండా నీ ప్రాణాలు కూడా పోయేటివి. అప్పుడు నువ్వు గురునానక్ దేవ్ గారిని ప్రార్థించావు. ఏంటంటే నువ్వు ఆ సరుకు మొత్తం అమ్మి అందులో దశమ భాగాన్ని నాకు ఇస్తావని. మరి నువ్వు ఇది ఇస్తున్నావేంటి అని అడుగుతారు. అప్పుడు మక్కన్ షా చాలా సంతోషంగా తన బ్యాగులో ఉన్న ఆ దశమ భాగాన్ని మొత్తం ఆ త్యాగ బహదూర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు త్యాగ బహదూర్ గారు ఆపి, నువ్వు నాకు ఎలాంటి దశమ భాగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నువ్వు ఆ గురు కృప వల్లనే కాపాడబడ్డావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేయడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తారు. అప్పుడు మక్కన్ షా ఎంతో ఆనందంతో త్యాగ బహదూర్ గారి కాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకొని ఆనందంతో, గురువుగారు, బయట నకిలీ గురువులందరూ చలామణి అవుతుంటే అసలైన గురువు మీరు ఇక్కడ కూర్చున్నారేంటి, మీరు దయచేసి బయటకు రావాలి, మా అందరికీ మార్గనిర్దేశకం చేయాలి అని వేడుకుంటాడు. అప్పుడు త్యాగ బహదూర్ గారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని చిరునవ్వుతో నవ్వుతారు. అప్పుడు ఆ మక్కన్ షా పరిగెత్తుకుంటూ ఆ ఇంటి మిద్దెపైకి వెళ్ళి గురు మిల్ గయా, గురు మిల్ గయా అని గట్టిగా అరుస్తాడు. దాని అర్థం ఏంటంటే గురువు దొరికేశాడు, గురువు దొరికేశాడు అని ఆనందంతో అరుస్తాడు. అలా పంజాబ్ రాష్ట్రమంతా సిక్కుల 9వ గురువు త్యాగ బహదూర్ గారని తెలుస్తుంది. అలా జయ జయకారాలతో త్యాగ్ బహదూర్ కాస్త గురు త్యాగ్ బహదూర్గా సిక్కుల 9వ గురువుగా నియమించబడతారు. గురు త్యాగ్ బహదూర్ గారిని సిక్కుల 9వ గురువుగా నియమించిన తర్వాత బాబా బకాలా గ్రామంలో ఉన్న నకిలీ గురువులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గురు త్యాగ్ బహదూర్ గారు బాబా బకాలా గ్రామంలో దాదాపు 26 సంవత్సరాలు గాఢ ధ్యాన సాధన చేస్తారు. అంటే తక్కువ సమయం మాత్రమే జన సమూహంలోకి వచ్చేవారు, అధిక సమయాన్ని ధ్యాన సాధనలో గడిపేవారు. ఎక్కడైతే ఈయన గాఢ ధ్యాన సాధన చేశారో ఆ ప్లేస్లో బోరా సాహెబ్ అనే గురుద్వారాను కట్టారు. బోరా అంటే అండర్ గ్రౌండ్ అని అర్థం. ఇప్పటికి కూడా సిక్కులు అక్కడికెళ్ళి ధ్యాన సాధన చేస్తుంటారు. అయితే 7వ గురువు అయిన హర్రాయ్కి ఒక అన్నుండేవారు. ఆయన పేరు ధీర్మల్. ఈ ధీర్మల్ 7వ గురువుగా తనని నియమిస్తారనుకుంటారు. కానీ తనకంటే చిన్నవాడైన తమ్ముణ్ణి
ఏడవ గురువుగా నియమిస్తారు. అయితే తనకంటే చిన్నవాడైన తన తమ్ముడికి గురుస్థానం దక్కడంతో తను కోపంతో అసూయతో రగిలిపోతుంటాడు. పోనీ హర్రాయ్ తర్వాత 8వ గురువుగా తనని నియమిస్తారనుకుంటాడు. అయితే 7వ గురువైన ఈ హరిరాయ్ తన కొడుకుని 8వ గురువుగా నియమించడంతో తన కోపానికి అంతు లేకుండా పోతుంది. చివరికి 9వ గురువుగా తనని నియమిస్తాడనుకుంటాడు ధీర్మల్. కానీ తన చిన్నాన్న అయిన గురు తేగ్ బహదూర్ గారిని 9వ గురువుగా నియమించడంతో ధీర్మల్ తన కోపం కట్టలు తెంచుకొని కొంతమంది వ్యక్తులతో కలిసి దొంగతనానికై గురు తేగ్ బహదూర్ గారి ఇంటిపైకి వస్తారు. వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని దొంగతనం చేసి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ధీర్మల్తో వచ్చిన ఒక అనుచరుడు గురు తేగ్ బహదూర్ గారి పైన తుపాకీతో కాలుస్తాడు. ఆ తుపాకీ గుండు గురి తప్పడంతో గురు తేగ్ బహదూర్ గారికి ఎలాంటి హాని కలగదు. ఈ విషయం గురు తేగ్ బహదూర్ గారి ప్రియ శిష్యుడైన మక్కన్ షాకు తెలుస్తుంది. వెంటనే మక్కన్ షా తన కొంతమంది అనుచరులతో కలిసి ధీర్మల్ ఇంటికెళ్ళి ఏ వస్తువులైతే దొంగతనం చేసి తీసుకెళ్లాడో ఆ వస్తువుల్ని, అదేవిధంగా ఆ దొంగతనం చేసిన మనుషుల్ని తీసుకొచ్చి గురు తేగ్ బహదూర్ గారి ముందు బంధిస్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు దయాహృదయంతో ఈ విధంగా చెప్తారు: క్షమాగుణం అన్నది ఎంతో మహత్వపూర్ణమైనది. ఎప్పుడైతే ఎదుటివారి తప్పుల్ని మనం క్షమిస్తామో అప్పుడు మనం ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తాము అని చెప్పి ఆ బంధించిన వాళ్ళని వదిలేయమని చెప్తారు. ఈ మక్కన్ షాకి గురువుతో కలిసి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ని సందర్శించాలన్న కోరిక ఉంటుంది. హిందువులకి కాశీ పుణ్యక్షేత్రం ఎంత పవిత్రమైనదో అదేవిధంగా సిక్కులకి అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కూడా అంతే పవిత్రమైనది. అయితే ఈ విషయాన్ని మక్కన్ షా గురువు గారితో చెప్పడంతో గురువుగారు ఎంతో సంతోషించి మక్కన్ షాతో పాటు అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ని సందర్శించడానికై బాబా బకాలా అనే గ్రామం నుంచి అమృత్సర్కి బయలుదేరుతారు. అప్పట్లో గోల్డెన్ టెంపుల్ ముఖ్య కమిటీ మెంబర్గా హరీజీ అనే వ్యక్తి ఉండేవారు. ఈయన ఎవరంటే గురు తేగ్ బహదూర్ గారు 9వ గురువుగా నియమించక ముందు బాబా బకాలా గ్రామంలో ఉన్న 22 మంది నకిలీ గురువుల్లో ఈ హరీజీ కూడా ఒక్కరు. అయితే గురు తేగ్ బహదూర్ గారిని గురువుగా నియమించబడిన తర్వాత ఈ హరీజీ అక్కడి నుంచి అమృత్సర్కి వచ్చి అమృత్సర్లో ఒక సమూహాన్ని ఏర్పరచుకొని తను కూడా ఒక గురువుగా చలామణి అవుతుంటాడు. అయితే హరీజీకి తేగ్ బహదూర్ గారు గోల్డెన్ టెంపుల్ని సందర్శించడానికి వస్తున్నారని తెలిసి ఈ విధంగా ఆలోచిస్తాడు. అదేంటంటే గురు తేగ్ బహదూర్ గారు అమృత్సర్కి వస్తే అమృత్సర్లో ఇప్పటి వరకు నన్ను ఫాలో అవుతున్న ఈ సిక్కులందరూ కూడా నన్ను వదిలేసి గురు తేగ్ బహదూర్ గారిని ఫాలో అవడం మొదలు పెడతారు. కాబట్టి ఆయన్ని ఈ గోల్డెన్ టెంపుల్ని సందర్శించకుండా చెయ్యాలి అని ఆలోచించి వెంటనే ఆ గోల్డెన్ టెంపుల్ తలుపులను మూపించేస్తాడు. అయితే ఎంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత గురు తేగ్ బహదూర్ గారు గోల్డెన్ టెంపుల్ చేరుకుంటారు. అయితే ఆ గోల్డెన్ టెంపుల్ మూసివేయబడి ఉండడంతో తేగ్ బహదూర్ గారితో వచ్చిన అనుచరులందరూ ఆ గుడిని తెరిపించాలని ప్రయత్నిస్తుంటారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు వాళ్ళని ఆపి, మనం సహనాన్ని పాటించాలి, సహనం ఎంతో గొప్పదైనది, కాబట్టి మనం ఎలాంటి గొడవలు చేయకూడదు అని చెప్పి అక్కడికి కొంత దూరంలో ఉన్న వల్ల అనే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న రావి చెట్టు కింద కూర్చుంటారు. ఇదే స్థలంలో ఇప్పుడు గురువానా సాహెబ్ అనే గురుద్వారాను నిర్మించడం జరిగింది. ఈ గురుద్వారాను సిక్కులు ఎంతో పవిత్రమైన గురుద్వారాగా భావిస్తారు. గురు తేగ్ బహదూర్ గారి గురించి తెలుసుకున్న అమృత్సర్ ప్రజలు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వచ్చి ఆయన చెప్పే గురువాణిని ఎంతో శ్రద్ధతో వింటారు. అలా తేగ్ బహదూర్ గారి గురించి కేవలం పంజాబ్ రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కలున్న అన్ని రాష్ట్రాలకు ఆయన గొప్పతనం గురించి తెలుస్తుంది. అదే సమయంలో బనారస్ నుంచి కొంతమంది పెద్దలు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వచ్చి ఆయన్ని బనారస్కు రావాలని, అదేవిధంగా ఔరంగజేబు పెడుతున్న హింసలకు అక్కడున్న హిందూ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారని, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఒక వీరుడు శూరుడు అయినటువంటి ఒక గురువు అక్కడ ప్రజలకు అవసరమని ఆయన్ని అక్కడికి రావాల్సిందిగా వేడుకుంటారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు బనారస్కు వెళ్ళి
అక్కడ కొన్ని నెలలు ఉండి అక్కడ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. అప్పటి నుంచి దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక సత్యాలను, గురువాణిని వినిపించాలని, దేశమంతా తిరగాలని నిర్ణయించుకుని పంజాబ్ రాష్ట్రం నుంచి బయలుదేరుతారు. అనేక రాష్ట్రాలు తిరిగి ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు గురువాణిని వినిపిస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో ఒకసారి తేగ్ బహదూర్ గారు బలువాల్ అనే గ్రామాన్ని చేరుకుంటారు. చేరుకొని ఆ గ్రామ ప్రజలకందరికీ గురువాణిని వినిపిస్తారు. వినిపించి తాగడానికి మంచినీళ్ళు కావాలని అడుగుతారు. అయితే అక్కడున్న ప్రజలు ఈ విధంగా చెప్తారు, గురువుగారు మీరు మాకు కాస్త సమయాన్ని ఇస్తే మేము పక్కూరికెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాము. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న నీళ్లు ఉప్పు నీళ్లు, అవి తాగడానికి పనికిరావు. కాబట్టి గురువుగారు మీరు మాకు కాస్త సమయాన్ని ఇస్తే మేము పక్కూరికెళ్ళి మంచినీటిని తీసుకొస్తాము అని చెప్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఏం పర్లేదు, ఈ ఊర్లో ఏ నీరైతే దొరుకుతాయో ఆ నీటిని తీసుకురండి అని చెప్తారు. అలా ఆ ఊరి ప్రజలు ఆ ఊరిలో ఉన్న ఉప్పు నీటి బావి నుంచి ఆ నీళ్లను తీసుకొచ్చి ఈ గురువు గారికి ఇస్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఆ నీటిని తాగి, ఈ నీరు ఉప్పగా లేవే, చాలా శుద్ధమైన నీరే, కావాలంటే మీరు కూడా తాగి చూడండి అంటారు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ నీటిని తాగగా ఆ నీరు శుద్ధమైన మంచినీరుగా మారిపోయి ఉంటాయి. అలా ఆ ఊర్లో ఉన్న మంచినీటి సమస్యను గురు తేగ్ బహదూర్ గారు ఈ విధంగా తీరుస్తారు. తర్వాత గురు తేగ్ బహదూర్ గారు తెహల్పూర్ అనే గ్రామాన్ని చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అనే నవాబు పాలిస్తుండేవాడు. ఈ నవాబుకు తేగ్ బహదూర్ గారు తమ ప్రాంతానికి వచ్చారని తెలిసి ఆయన దగ్గరికి వచ్చి ఎంతో వినమ్రతతో తమ ఇంటికి రావాల్సిందిగా వచ్చి గురువాణిని వినిపించాలని విన్నవించుకుంటాడు. ఈ గురువాణి అంటే ఏంటంటే దేవుడి యొక్క ఆ సత్య మార్గం గురించి వివరించే మంచి మాటలు అని అర్థం. దీనిని సిక్కుల మొదటి గురువైన గురునానక్ దేవ్ గారు ప్రారంభించారు. అప్పట్లో ముస్లిం మహిళలు బయటకు వచ్చేవారు కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు. ఆ మహిళలకి ఈ గురువును చూడాలనే కోరిక ఉంటుంది. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు సైఫ్ అలీ ఖాన్ గారింటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గురువాణిని వినిపిస్తారు. అలా దాదాపు 3 నెలలు తేగ్ బహదూర్ గారు అక్కడే ఉంటారు. ఎక్కడైతే గురు తేగ్ బహదూర్ గారు ఉన్నారో ఆ ప్రాంతంలో ఇప్పుడు బహదూర్ గఢ్ సాహెబ్ అనే గురుద్వారాను నిర్మించడం జరిగింది. బహదూర్ అంటే గురు తేగ్ గారి పేరు, గఢ్ అంటే ఆయన నివసించిన ప్రదేశం. అలా తెహల్పూర్ ఊరు కాస్త బహదూర్ గఢ్గా పేరు మార్చడం జరుగుతుంది. అలా తేగ్ బహదూర్ గారు తన గురువాణిని వినిపించుకుంటూ కురుక్షేత్రలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక మేళాకు చేరుకుంటారు. అయితే అదే సమయంలో సూర్యగ్రహణం ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ముగిసిన వెంటనే అక్కడున్న బ్రాహ్మణ పండితులు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వచ్చి, ఇప్పుడే గ్రహణం ముగిసింది, మీరెళ్ళి స్నానం చేసిరండి, లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు, నేను ప్రతిరోజు నా స్నానాన్ని ప్రాతకాలంలోనే ముగిస్తాను. అయితే మీరేదైతే చెప్తున్నారో స్నానం చేయకపోతే చెడు జరుగుతుంది అని, దానిని నేను నమ్మను. ఎప్పుడైతే మన హృదయంలో ఆ హరి ఉంటాడో ఇక చెడుకు స్థానం ఎక్కడుంటుంది? నేను నిత్యము సత్యమైన ఆత్మస్వరూపాన్ని, కాబట్టి ఈ గ్రహణాలు నన్నేమి చేయలేవు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత తేగ్ బహదూర్ గారు గురువాణిని వినిపించుకుంటూ మానక్పూర్ అనే గ్రామాన్ని చేరుకుంటారు. అప్పుడు ఆ చుట్టుపక్కలున్న ప్రజలందరూ కూడా తేగ్ బహదూర్ గారి గురువాణిని వినడానికి వెళ్తుంటారు. అయితే అదే ప్రాంతంలో వైష్ణవి దేవిని పూజించే ఒక సాధువు ఉండేవారు. ఆయన కూడా తేగ్ బహదూర్ గారిని కలవడానికి బయలుదేరుతుంటాడు. ఇంతలోనే ఒక వ్యక్తి ఆ సాధువు గారి దగ్గరికి వచ్చి, ఓ సాధువు గారు, మీరేమో అహింసావాది, అంటే మీరు ఎవరిని హింసించరు. అయితే ఈ గురు తేగ్ బహదూర్ గారేమో ఈ అస్త్రాలను వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే మీ యొక్క అహింసావాదానికి ఆయన వ్యతిరేకి కదా, అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని మీరు ఏ విధంగా కలుస్తారు అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు కూడా అవును కరెక్టే కదా అని తేగ్ బహదూర్ గారిని కలవాలన్న ఆలోచనను విరమించుకుంటాడు. అయితే ప్రతిరోజు పొద్దున్నే ఈ సాధువు వైష్ణవి దేవిని పూజించేవారు. అదేవిధంగా మరుసటి రోజు పొద్దున్నే ఈ సాధువు గారు వైష్ణవి దేవిని పూజించి ఆవిడికి నైవేద్యం సమర్పించాలని ఆ నైవేద్యం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తాడు. తొలగించిన వెంటనే
ఆ నైవేద్యం ఇచ్చే ప్రసాదం ప్లేస్లో మాంసం ఉంటుంది. ఈ మాంసాన్ని చూసిన సాధువు గారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే ఆ మాంసాన్ని పడేసి ఆ పాత్రను శుభ్రంగా కడిగి మళ్ళీ ప్రసాదాన్ని వండి ఆ వండిన ప్రసాదం పైన ఒక వస్త్రాన్ని కప్పి మళ్ళీ వెళ్ళి వైష్ణవీదేవి గారిని పూజిస్తారు. పూజించి నైవేద్యం ఇచ్చే సమయంలో ఆ వస్త్రాన్ని తొలగించి చూడగా ఆ ప్రసాదం ప్లేస్లో మళ్ళీ మాంసం ఉంటుంది. అప్పుడు వెంటనే ఈ సాధువుకు ఏం జరుగుతుందో తెలియక ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు ఆ ధ్యానంలో వైష్ణవీదేవి వచ్చి ఈ విధంగా చెప్తుంది. ఏంటి మలోక్ చంద్, ప్రతి ఒక్క అవతార పురుషుడు కూడా ఏదో ఒక అస్త్రాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని మర్చిపోయావా? కృష్ణుడు సుదర్శన చక్రం అనే అస్త్రాన్ని కలిగి ఉన్నాడు. రాముడు విల్లు బాణం అనే అస్త్రాలను కలిగి ఉన్నాడు. ఆ అస్త్రాలను కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు కాదా? చెడును సంహరించడం కోసం ప్రతి ఒక్క అవతారము ఏదో ఒక అస్త్రాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి నువ్వెళ్ళి ఆ గురు తేగ్ బహదూర్ గారిని కలువు అని మలోక్ చంద్ అనే సాధువుకి ధ్యానంలో కనపడే ఒక సందేశాన్ని ఇస్తుంది. అప్పుడు మరుసటి రోజు పొద్దున్నే ఈ మలోక్ చంద్ గారు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి తన తప్పును క్షమించాల్సిందిగా కోరుకుంటాడు. అలా గురు తేగ్ బహదూర్ గారు గురువాణిని వినిపించుకుంటూ ఒక ఊరు చేరుతారు. గురు తేగ్ బహదూర్ గారి గురువాణిని వినడానికి ఆ చుట్టుపక్కలున్న ప్రజలందరూ వచ్చి గురు తేగ్ బహదూర్ గారు చెప్పే ఆ గురువాణిని ఎంతో శ్రద్ధగా వింటుంటారు. ఈ జనాలలో ఒక వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఏడుస్తుంటాడు. గురువాణిని వినిపించిన తర్వాత గురు తేగ్ బహదూర్ గారు ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇస్తాడు. నాకు కుష్ఠరోగం రావడం వల్ల నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఎలాంటి సహాయం చేయడం లేదు. నాకు నీళ్ళు ఆహారం కూడా ఇవ్వట్లేదు మహాప్రభు అని ఏడుస్తాడు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు కొన్ని వారాల పాటు ఈ కుష్ఠరోగితో ఉంటూ ఈయనకు అనేక సేవలు చేసి ఇతన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తారు. అలా రోగ విముక్తుడైన ఆ వ్యక్తి గురువుగారి కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో మరియు అక్కడున్న ప్రజలతో ఈ విధంగా చెప్తారు. దైవం అంటే మరేదో కాదు, మనం ఎప్పుడైతే ఎదుటివారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాలను తీర్చడానికి మనం నిస్వార్థంతో సేవ చేస్తామో అదే దైవం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. అలా గురు తేగ్ బహదూర్ గారు గురువాణిని వినిపించుకుంటూ బీహార్లో ఉన్న గయా చేరుకుంటారు. గురు తేగ్ బహదూర్ గారి వస్త్రధారణను చూసి ఒక పురోహితుడు, రండి ఇక్కడికొచ్చి మీ తల్లిదండ్రులకు లేదా మీ పూర్వీకులకు పిండదానం చేస్తే వాళ్ళు జనన మరణ చక్రాల నుంచి విముక్తులవుతారని చెప్తాడు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఆ పురోహితుడితో, అంటే మీ నమ్మకం ప్రకారం ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి పిండదానం చేస్తే ఆ ఆత్మ విముక్తి చెందుతుందని మీరు చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసిన పుణ్యపాప కర్మలతో ఎలాంటి సంబంధం లేదా? ఇది ఎంతవరకు నిజం? దీని గురించి కాస్త వివరించండి అని అడుగుతారు. అప్పుడు ఆ పురోహితుడు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాడు. అలా గురు తేగ్ బహదూర్ గారు పాట్నా చేరుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరకు వస్తారు. అక్కడున్న ప్రజలకు సత్యవాక్కుల గురించి చెప్తారు. ఒకసారి భయం గురించి చెప్తూ, భయాన్ని వదిలిపెట్టు, నువ్వు సత్య మార్గంలో నడుస్తున్నావంటే నీతోనే ఆ భగవంతుడు ఉన్నాడని అర్థం. మరి ఆ భగవంతుడు నీతోనే ఉన్నప్పుడు మరి భయమెందుకు? సుఖ దుఃఖాల గురించి చెప్తూ, సుఖము దుఃఖము రెండూ తాత్కాలికము, వీటిలో ఏదీ శాశ్వతమైనది కాదు. కాబట్టి స్థిర మనస్కుడి అవ్వు. ధనము, అధికారము, కీర్తి ఇవన్నీ ఏదో ఒక రోజు అంతమైపోతాయి. కాబట్టి శాశ్వతంగా నిలిచేవి సత్యము, ధర్మము అని తెలుసుకొని ఆ మార్గాలలో నడువు. దేవుడు ఎల్లప్పుడూ నీ లోపలే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి వెతకాల్సింది గుడిలో కాదు, నీ లోపల వెతకాలి. ప్రాణానికి భయపడి సత్యాన్ని విడిచిపెట్టద్దు. సత్యమే పరమదైవం. నిజమైన యోధుడు యుద్ధంలో గెలిచేవాడు కాదు, తనలో ఉన్న అహంకారాన్ని జయించినవాడు. స్వీయ సేవ చేసుకోవాలి. స్వీయ సేవ అంటే తనకు తానుగా చేసుకునే సేవ. అంటే మొదట ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యమంటే ధ్యానం ద్వారానే సాధ్యము. ధ్యానం ద్వారా మాత్రమే నీవెవరో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావో
అంతటితో స్వీయ సేవ అంతమవుతుంది. అక్కడి నుంచి సమాజ సేవ మొదలవుతుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాతే నువ్వు సమాజానికి సరైన సేవ చేయగలవు. కాబట్టి ఓ మానవులారా, మొట్టమొదటిగా ధ్యానం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తర్వాత సమాజానికి సేవ చేయండి అని సత్యవాక్కుల గురించి చెప్పి అక్కడి నుంచి గురు తేగ్ బహదూర్ గారు సత్యబోధనకై అస్సాం మీదుగా ఢాకా వెళ్లాల్సి వస్తుంది. ఢాకా అనే ప్రదేశం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. మనకు స్వాతంత్రం రాకముందు ఇది భారతదేశంలో ఉండేది. అప్పుడు తేగ్ బహదూర్ గారితో పాటు భార్య అయిన మాతా గుజ్రీ గారు కూడా ఆయనతో పాటు ఢాకాకు వస్తానంటారు. అయితే ఢాకాను చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాలి. అప్పటికి మాతా గుజ్రీ గారు 6 నెలల గర్భంతో ఉంటారు. గర్భంతో ఉన్న భార్యని ఇంత దూరం తీసుకెళ్లడం మంచిది కాదని ఆలోచించి ఆవిడని బీహార్లోని పాట్నాలో విడిచిపెట్టి ఆయన వెళ్ళడానికి బయలుదేరుతుంటాడు. అయితే మాతా గుజ్రీ గారు ఎంతో బాధతో గురు తేగ్ బహదూర్ గారితో ఈ విధంగా అంటారు, నేనిప్పుడు 6 నెలల గర్భవతిని. ఇంకొక 3 నెలలు మీరిక్కడే ఉంటే నేనొక బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నాను. అంతేకాదు పుట్టబోయే బిడ్డ మనిద్దరికీ మొదటి సంతానం. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఆశీర్వదించి మీరు వెళ్ళొచ్చు కదా అని మాతా గుజ్రీ గారు బరువెక్కిన హృదయంతో గురు తేగ్ బహదూర్ గారిని అర్థిస్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఎంతో సంతోషంగా ఆయన భార్యను దగ్గరికి తీసుకుని ఈ విధంగా చెప్తారు, మన సొంత ఆనందము సంతోషం కోసము ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయకూడదు గుజ్రీ. సమయం చాలా విలువైంది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఢాకా నుంచి తిరిగి రాగానే నిన్ను మన బిడ్డను చూస్తాను అని చెప్పి మాతా గుజ్రీ గారికి తోడుగా కొంతమంది అనుచరులను అక్కడి నుంచి గురు తేగ్ బహదూర్ గారు బయలుదేరుతారు. గురు తేగ్ బహదూర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అప్పటికే భారతదేశం పైన మొఘలులు పైశాచిక తత్వాన్ని చూపిస్తుంటారు. అదేంటంటే బలవంతంగా హిందువులని ముస్లింలుగా మతమార్పిడి చేయడం, ఎవరైనా మతాన్ని మార్చుకోకపోతే భయానికి గురి చేసేవారు. అది ఎలా అంటే పబ్లిక్ ప్లేసుల్లో అందరూ చూస్తుండగానే హిందువులను చంపేవారు. ఆ భయానికి భయపడే వాళ్ళు తమంతట తామే ఇస్లాంని స్వీకరించేవారు. ఇలా హింసించడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటారు. వాళ్ళల్లో భయాన్ని పోగొట్టి ధైర్యవంతులు చేయాలంటే ఒక యోధుడు, ఒక గురువైన గురు తేగ్ బహదూర్ గారి అవసరం ఎంతైనా ఉంటుంది. అలా మాతా గుజ్రీ గారిని పాట్నాలో విడిచిపెట్టి గురు తేగ్ బహదూర్ గారు ఢాకాకు బయలుదేరుతారు. అలా గురు తేగ్ బహదూర్ గారు కలకత్తా, అస్సాం మీదుగా ఢాకా చేరుకొని అక్కడైనా 4 సంవత్సరాలు ఉండి అక్కడి ప్రజలకు సత్యం గురించి, సత్య మార్గం గురించి, అదేవిధంగా వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి తిరిగి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాట్నా చేరుకుంటారు. చేరుకోగానే అప్పటికే వీరికి ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుడికి 4 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని పేరు గోవింద్ రాయ్. ఈ బాలుడే భవిష్యత్తులో సిక్కుల ఆఖరి గురువైన గురు గోవింద్ సింగుగా ఎదుగుతారు. అలా 4 సంవత్సరాల తర్వాత గురు తేగ్ బహదూర్ గారు తిరిగి రావడంతో మాతా గుజ్రీ గారు ఎంతగానో సంతోషిస్తారు. ఇక్కడ 3 నెలలు ఉన్న తర్వాత గురు తేగ్ బహదూర్ గారు ఆయన తల్లి, భార్య, కొడుకుతో కలిసి పంజాబ్ చేరుకుంటారు. రోజు రోజుకి ఔరంగజేబు హిందువులకు పెట్టే హింస పెరుగుతుంటుంది. ఔరంగజేబు ఈ విధంగా ఆలోచిస్తాడు, అదేంటంటే ఈ హిందువులు తొందరగా ఇస్లాంని స్వీకరించాలంటే మొదట వాళ్ళ గుడులను ధ్వంసం చేయాలని ఆలోచించి ఎక్కడ గుడులు కనపడినా ఆ గుళ్ళను ధ్వంసం చేసేవారు. అంటే ఒకవైపు బెదిరించి మతమార్పిడి చేసేవారు, అదనపు ట్యాక్సులను విధించేవారు. ఒకవేళ ఆ అదనపు ట్యాక్స్ గన కట్టకపోతే మళ్ళీ చిత్రహింసలు పెట్టేవారు. ఈ హింసలను తట్టుకోలేక వాళ్ళంతట వాళ్ళే ముస్లింలుగా మతమార్పిడి చేసుకునేవారు. మరోవైపు హిందువుల అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చేయాలని కనపడిన గుడులన్నిటినీ ధ్వంసం చేసేవారు. ఆ గుడుల స్థలాలలో మసీదులను నిర్మించేవారు. అలా అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఔరంగజేబు భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న రోజులవి. అదే సమయంలో ఔరంగజేబు మళ్ళీ ఇలా ఆలోచిస్తాడు, అదేంటంటే అప్పట్లో కాశ్మీర్లో ఉన్న హిందూ పండితులు చాలా బాగా చదువుకొని
మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. అంతేకాకుండా ఎక్కువగా హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు. కాబట్టి కాశ్మీర్లోని హిందూ పండితులను బలవంతంగానైనా ముస్లింలుగా మత మార్పిడి చేస్తే మిగిలిన భారతదేశంలో ఉన్న ప్రజలు తమంతట తామే ఇస్లాంలోకి వస్తారని ఆలోచించి కాశ్మీర్లోని హిందూ పండితులపైకి ఔరంగజేబు తన అనుచరులను పంపించి బలవంతంగా ముస్లింలుగా మతం మార్చుకోవాలని చిత్రహింసలు పెడుతుంటాడు. ఎవరైతే మత మార్పిడి చేసుకోరో వాళ్లకు తినడానికి తాగడానికి నీళ్లు ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. ఇలా కాశ్మీర్లోని హిందూ పండితులని రకరకాలుగా హింసించేవారు. ఈ హింసలను తట్టుకోలేక కాశ్మీర్లోని పండితులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఔరంగజేబు నుంచి హిందువులని, హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్నది. అయితే అదే సమావేశానికి కృపారాం అనే బ్రాహ్మణ పండితుడు కూడా వచ్చుంటారు. ఈ కృపారాం గారు కాశ్మీర్ పండితుడు అయినప్పటికీ కూడా ఈయన పంజాబ్లోని గురు తేగ్ బహదూర్ గారి కొడుకు గోవిందరాయ్ గారికి సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు. అయితే ఈయన ఒక ముఖ్యమైన పనిపైన కాశ్మీర్కి వచ్చినప్పుడు అనుకోకుండా ఈ సమావేశంలో పాల్గొంటారు. అప్పటికే గురు తేగ్ బహదూర్ గారి పేరు భారతదేశం నలువైపులా వ్యాపించి ఉంటుంది. ఈ సమస్య నుంచి మనందరినీ కాపాడేవారు గురు తేగ్ బహదూర్ గారు ఒక్కరే అని అక్కడున్న వారందరూ భావించి కృపారాం గారితో ఆ బ్రాహ్మణ పండితులందరూ కూడా వాళ్ళందరినీ గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా వేడుకుంటారు. అలా కృపారాం గారు కొంతమంది బ్రాహ్మణ పండితులతో పాటు కలిసి పంజాబ్లో ఉన్న గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణ పండితులందరూ కూడా ఔరంగజేబు పెడుతున్న హింసల గురించి వివరిస్తూ హిందూ ధర్మం ఆపదలో ఉంది, ఎలాగైనా మీరే మా ధర్మాన్ని రక్షించాలి మహాప్రభు అని వేడుకుంటారు. వీరి కష్టాలను విన్న గురు తేగ్ బహదూర్ గారు దిగ్భ్రాంతిలో ఉంటారు. గురు తేగ్ బహదూర్ గారి ఆ ప్రజా దర్బార్ ఎప్పుడూ భజనలు, కీర్తనలతో, కోలాహలంతో ఉన్న ఆ దర్బార్ ఆ రోజు చాలా నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. అదే సమయంలో 9 సంవత్సరాల వయసున్న గురువుగారి కొడుకు గోవిందరాయ్ అక్కడికి వచ్చి, నాన్నగారు ఏమైంది ఈరోజు? ఈ దర్బారు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అదేవిధంగా వీళ్ళంతా ఎందుకు అంత దిగులుగా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఈ విధంగా చెప్తారు. ఔరంగజేబు హిందువులని బలవంతంగా ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నాడు. అలా ఎవరైనా ముస్లింలుగా మతాన్ని మార్చుకోకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాడు. ఒకవేళ ఔరంగజేబుని ఈ దుశ్చర్య నుంచి ఆపకపోతే ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ బలవంతంగా ముస్లింలుగా మత మార్పిడి చేసేస్తాడు. తక్షణమే అతని చర్యలు ఆపాలంటే తన ప్రాణాలను సైతం త్యాగం చేసే ఒక త్యాగమూర్తి అవసరమని చెప్తారు. అప్పుడు ఆ 9 సంవత్సరాల గోవిందరాయ్, నాన్నగారు ఈ సమస్యను తీర్చడానికి ఈ భూమి మీద మీకన్నా గొప్పవారు ఇంకెవరున్నారు? ఒకవేళ ప్రాణత్యాగమే చేయాల్సి వస్తే ఈ భూమి మీద దీనికన్నా గొప్ప పని ఇంకేదుందో మీరే చెప్పండి అని అడుగుతాడు. నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా తదనంతరం మీ యోగక్షేమాలను ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తున్నాను అని చెప్తారు. అప్పుడు గోవిందరాయ్ ఈ విధంగా చెప్తాడు. నాన్న, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరైతే నా యోగక్షేమాలు చూసుకున్నారో మీ తర్వాత కూడా ఆయనే నన్ను, నా తల్లిని చూసుకుంటాడు అని సమాధానమిస్తాడు. ఇదంతా విన్న ఆ కాశ్మీరీ పండితులు వెంటనే గోవిందరాయ్తో ఈ విధంగా అంటారు. బాబు, ఈ ప్రయత్నంలో ఒకవేళ ఔరంగజేబు మీ తండ్రి గారిని చంపేస్తే నువ్వు అనాథవవుతావు, మీ తల్లిగారు వితంతురాలవుతుంది అని చెప్తారు. అప్పుడు 9 సంవత్సరాల గోవిందరాయ్ ఈ విధంగా చెప్తాడు. ఒకవేళ అదే జరిగితే నేనొక్కడిని అనాథనై కొన్ని లక్షల మందిని అనాథులు కాకుండా కాపాడిన వాడినవుతాను. అదేవిధంగా నా తల్లిగారు వితంతురాలవ్వడంతో కొన్ని లక్షల మంది తల్లులను వితంతురాలను కాకుండా కాపాడిన వాళ్ళమవుతామని సమాధానమిస్తాడు. ఈ సమాధానం విన్న గురు తేగ్ బహదూర్ గారు తన కొడుకుని గుండెలకు హత్తుకొని, ఈ సమాధానం కోసమే ఇంతసేపు ఎదురు చూశాను గోవిందరాయ్ అని చెప్పి అక్కడున్న కాశ్మీర్ పండితులతో ఈ విధంగా చెప్తారు. మీరు ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబుతో చెప్పండి,
పంజాబ్ ఆనందపూర్ సాహెబ్లో ఉన్న గురు తేగ్ బహదూర్ గారు గనక ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే మేమంతా కూడా ఇస్లాంని స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళను పంపిస్తారు. వెంటనే ఆ కాశ్మీరీ పండితులు ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని అందిస్తారు. అప్పుడు ఔరంగజేబు గురు తేగ్ బహదూర్ గారిని వెంటనే ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా హుకుం జారీ చేసి కొంతమంది భటులను గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి పంపిస్తాడు. ఆ భటులు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి షెహన్షా గారు మిమ్మల్ని మా వెంట ఢిల్లీకి తీసుకురమ్మన్నారు అని చెప్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు, ఇక్కడ నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, ఈ పనులు పూర్తవ్వగానే నా అంతటా నేనే ఢిల్లీ వస్తానని చెప్పండి అని ఆ భటులకు చెప్పి పంపిస్తారు. వెంటనే గురు తేగ్ బహదూర్ గారు కొంతమంది సిక్కు పెద్దలను పిలిచి, నేను హిందూ ధర్మ రక్షణకే వెళ్తున్నాను, నా తదనంతరం పదవ గురువుగా నా కొడుకు గోవిందరాయ్ని నియమించండి అని చెప్పి ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. ఇంతలో అక్కడున్న కొంతమంది ముఖ్య శిష్యులు మేము కూడా మీతో పాటు వస్తాం గురువుగారు అని అనడంతో వాళ్ళల్లో 5 శిష్యులైన బాయి మతిదాస్జీ, బాయి దయాలాజీ, బాయి సతీదాస్జీ, బాయి గురుదిత్త, బాయి ఉజయ్జీతో కలిసి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతుంటారు. ఇంతలో భార్య తల్లిగారు ఇద్దరు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరకు వచ్చి వెళ్ళొద్దని ఏడుస్తూ ప్రాధేయపడతారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు వాళ్లకు సత్యజ్ఞానం గురించి బోధించి అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న సిక్కులందరూ గురు తేగ్ బహదూర్ గారితో పాటు రావడానికి సిద్ధమవుతారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఒక గీతను గీసి ఈ గీతను ఎవ్వరూ దాటకూడదు అని చెప్పి తన ముఖ్యమైన 5 మంది శిష్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్తారు. ఇలా గురు తేగ్ బహదూర్ గారు కొంత దూరం వెళ్ళగానే ఎదురుంగా ఔరంగజేబు భటులొచ్చి గురు తేగ్ బహదూర్ గారిని ఆయనతో పాటున్న శిష్యులని బంధించి తీసుకెళ్ళి ఔరంగజేబు ముందు ఉంచుతారు. వెంటనే ఔరంగజేబు గురు తేగ్ బహదూర్ గారితో, నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే హిందువులంతా కూడా తమంతట తామే మత మార్పిడి చేసుకుంటామని చెప్తున్నారు, కాబట్టి వెంటనే నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి, అలా చేస్తే నిన్ను కూడా ఒక రాజుగా నియమించి నీకు సకల భోగభాగ్యాలు కల్పిస్తామని చెప్తారు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు ఎవరు ఏ దేవుడిని పూజించాలో ఏ మతాన్ని అనుసరించాలో అన్నది నువ్వు నిర్ణయించడం అది మూర్ఖపు చర్య, బలవంతంగా మత మార్పిడి చేయడం అన్నది అహంకారపు చర్య అని సమాధానమిస్తారు. అప్పుడు ఔరంగజేబు గురు తేగ్ బహదూర్ గారితో, నువ్వేదో పెద్ద గురువు అని అందరూ చెప్తుంటారు, మరి నీ దగ్గర ఏదైనా మహిమలుంటే చూపించు, అప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేదా నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే నిన్ను ప్రాణాలతో వదులుతాను, లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు, ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని రక్షించడం కోసం నేను చావడానికైనా సిద్ధమే, చావుకు భయపడి నా తండ్రి యొక్క మహిమలను నేనెవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు అని ఘాటుగా సమాధానమిస్తారు. అప్పుడు ఔరంగజేబు కోపంతో ఊగిపోతూ, అయితే నువ్వు చావడానికి సిద్ధపడు అని చెప్పి గురు తేగ్ బహదూర్ గారిని ఒక ఇనుప పంజరంలో బంధిస్తాడు. అది ఎలా అంటే గురు తేగ్ బహదూర్ గారిని కూర్చోబెట్టి ఆయన చుట్టూ ఇనుప పంజరాన్ని చేపిస్తాడు. అంటే ఇది ఒక రకంగా మనిషిని అతి కిరాతకంగా హింసించే చర్య. ఎందుకంటే ఉదాహరణకి నేను కూర్చున్నాను అనుకోండి, నా హైట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది కదా. నా హైట్ ఎంత ఉందో అంతకు తగ్గట్టుగా అతను ఒక ఇనుప పంజరాన్ని చేపిస్తాడు. అంటే ఒకసారి మనం కూర్చుంటే ఇక మనం పైకి లేయలేం. అంటే అంత కఠినమైన చర్య ఇది. అలా గురు తేగ్ బహదూర్ గారిని కూర్చోబెట్టి ఆయన చుట్టూ ఇనుప పంజరాన్ని చేపిస్తాడు. దీనివల్ల గురు తేగ్ బహదూర్ గారు పైకి లేవలేరు, పడుకోలేరు, అంతే ఎన్ని రోజులైనా అదే ఆసనంలో కూర్చోవాలి. అలాంటి పంజరంలో గురు తేగ్ బహదూర్ గారిని కొన్ని రోజుల పాటు బంధిస్తారు. అలా ప్రతిరోజు ఒక భటుడు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరకు వచ్చి, నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తానని ఒప్పుకో అని అడుగుతుంటాడు. ఆ భటుడు ఎన్నిసార్లు అడిగినా గురు తేగ్ బహదూర్ గారి నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. ఆయన మౌనంతో ఉంటారు. దీన్ని సహించలేని ఔరంగజేబు గురు తేగ్ బహదూర్ గారి ప్రియ శిష్యులైన బాయి మతిదాస్జీ, బాయి దయాలాజీ,
భాయి సతీదాస్జీ అనే ముగ్గురిని అతి కిరాతకంగా చంపాల్సిందిగా హుక్కుం జారీ చేస్తాడు. ఇలా చేయడం వల్లనైనా గురు తేగ్ బహదూర్ గారు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాడని ఔరంగజేబు అనుకుంటాడు. ఔరంగజేబు చెప్పినట్టుగానే ఆ ముగ్గురికి శిక్ష విధిస్తారు. కేవలం గురు తేగ్ బహదూర్ గారే కాదు, ఆ ముగ్గురి శిష్యుల్లో కూడా శిక్ష విధిస్తారని తెలిసినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు. అంటే ధర్మం కోసం మేం చావడానికైనా సిద్ధమే కానీ మీరు చెప్తున్న ఇస్లాంలోకి మేం మారము అని చెప్పి చివరిగా ఒక కోరిక కోరతారు. అదేమిటంటే మేము చనిపోయేంత వరకు, అంటే మా ఆఖరి శ్వాస వరకు కూడా మా యొక్క తలలు మా గురువు వైపు ఉంచి మమ్మల్ని చంపండి అని కోరుకుంటారు. అలా ఒకరోజు ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా చాందినీ చౌక్లో హాజరు కావాల్సిందిగా దండోర వేయిస్తారు. అలా ఢిల్లీ ప్రజలంతా చాందినీ చౌక్లో హాజరవుతారు. అలా ఆ ప్రజలు చూస్తుండగా గురు తేగ్ బహదూర్ గారి మొదటి శిష్యుడైన భాయి మతిదాస్జీని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 చేతులను 2 కట్టెలకు కట్టేసి ఇటు అటు కదలకుండా చుట్టూ చెక్కలను అమర్చి బ్రతికున్న మనిషిని తల దగ్గర నుంచి కింద వరకు రంపంతో కోసేస్తారు. అలా వాళ్ళు రంపంతో కోస్తుంటే భాయి మతిదాస్జీ గురువును తలుచుకుంటూ తన ప్రాణాలను వదిలేస్తారు. ఇక 2వ శిష్యుడైన సతీదాస్జీని మందంగా ఉన్న ఒక వస్త్రాన్ని ఆయన చుట్టూ చుట్టేసి ఆ వస్త్రానికి అగ్గి పెట్టేస్తారు. అంటే బ్రతికున్న మనిషికి వస్త్రాన్ని చుట్టి అతన్ని దహనం చేసేస్తారు. అలా సతీదాస్జీ కూడా తన గురువును చూస్తూ చూస్తూ తన ప్రాణాలను వదిలేస్తారు. ఇక 3వ శిష్యుడైన భాయి దయాలాజీని సలసల కాగే వేడి నీళ్ళల్లో కూర్చోబెడతారు. ఇలా భాయి దయాలాజీ కూడా తన గురువును చూస్తూ నవ్వుతూ తన ప్రాణాలను వదిలేస్తారు. ఇంత అతి కిరాతకంగా గురు తేగ్ బహదూర్ గారి ప్రియ శిష్యుల్ని చంపినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనపడదు. గురు తేగ్ బహదూర్ గారిని ఇనుప పంజరంలో బంధించి ఉన్నప్పుడు మిగిలిన శిష్యులు కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్లతో ఈ గురు తేగ్ బహదూర్ గారి దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన గురు తేగ్ బహదూర్ గారు, మీరు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఇనుప సంఖ్యలు విడిపోవడానికి కావలసిన ఒక మంత్రాన్ని ఆ శిష్యులకు ఇస్తారు. ఆ మంత్రం ఏంటంటే కటీబేడి పగ్ హువే థే గురు కిన్ బంద్ కలాస్ అనే మంత్రాన్ని ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని జపించగానే వాళ్ళ చేతులకు కాళ్ళకున్న ఇనుప సంఖ్యలు వాటంతటి అవే విడిపోతాయి. అంతేకాకుండా జైలు ద్వారాలు కూడా వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పుడు ఆ మిగిలిన శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చివరగా ఔరంగజేబు భటుడు గురు తేగ్ బహదూర్ గారి దగ్గరకు వచ్చి, మీరు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తారా లేదా అని షహన్షా గారు అడిగి రమ్మన్నారు. ఒకవేళ మీరు ఇస్లాం మతాన్ని స్వీకరించకపోతే వెంటనే మీరు మీ చావుకు సిద్ధపడాల్సిందే అని చెప్తాడు. అప్పుడు గురు తేగ్ బహదూర్ గారు, నేను ఈ ఇస్లాం మతాన్ని స్వీకరించను అని ఖరాఖండిగా చెప్తారు. ఈ సమాధానం విన్న ఔరంగజేబు కోపంతో ఊగిపోతూ ఢిల్లీ మొత్తం దండోర వేయించి రేపు సాయంత్రం ఢిల్లీ ప్రజలందరూ కూడా జంతర్ మంతర్లో హాజరు కావాల్సిందిగా హుక్కుం జారీ చేస్తాడు. అలా 1675వ సంవత్సరం నవంబర్ 24వ తేదీ సాయంత్రం పూట గురు తేగ్ బహదూర్ గారిని ఆ జనసమూహంలోకి తీసుకొచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెడతారు. అలా కూర్చున్న వెంటనే గురు తేగ్ బహదూర్ గారు ధ్యానంలో నిమగ్నమైపోతారు. అలా అందరూ చూస్తుండగానే ఒకే వేటుతో గురు తేగ్ బహదూర్ గారి తలను నరికేస్తారు. అలా తన తల్లి భరతమాత కోసం నేనున్నానమ్మా అని తన ప్రాణాలను అర్పిస్తారు. ఈ బిడ్డను చూసి భరతమాత ఎలా మురిసిపోయి ఉంటుందో కదా. ఇలాంటి మహానుభావుల యొక్క ప్రాణత్యాగమే మన భారతదేశం మరియు హిందూ మతం. గురు తేగ్ బహదూర్ గారు సిక్కు మతానికి చెందిన గురువు. కానీ తన మతం కానీ హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మతము కాదోయ్, దేశమంటే మానవత్వమోయ్ అని చాటి చెప్పిన గొప్ప గురువు గారు శ్రీ 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 గురు తేగ్ బహదూర్ గారు. అలా గురు తేగ్ బహదూర్ గారి తల తెగిపడడంతో
అక్కడున్న ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుని రావడంతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమైపోతుంది. ఆ జన సమూహంలో గురు తేగ్ బహదూర్ గారి శిష్యుడు భాయి జతా గారు ఎవరికీ కనపడకుండా గురు తేగ్ బహదూర్ గారి తలను ఒక వస్త్రంలో ఉంచి ఆ వస్త్రాన్ని ఆ తల చుట్టూ చుట్టి ఎవరికీ కనపడకుండా 5 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి పంజాబ్లోని ఆనందపూర్ సాహెబ్లో ఉన్న గురువుగారి కుటుంబ సభ్యులకు అందచేస్తారు. గురువుగారి పవిత్రమైన ఆ శిరస్సుకు దహన సంస్కారాలు చేస్తారు. ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో అక్కడ గురుద్వారా శీస్ గంజ్ని నిర్మించడం జరిగింది. గురువుగారికి మరో శిష్యుడైన భాయి లక్కీసా బంజారా అనే శిష్యుడు గురువుగారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఒక ఎద్దల బండిలో తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్లిన గురువుగారి మృతదేహాన్ని తన ఇంట్లో ఉంచి తన ఇంటికి అగ్గిపెట్టేస్తాడు. ఎందుకంటే ఔరంగజేబు మనుషులు గురువుగారి మృతదేహాన్ని వెతుకుతుంటారు. అలా ఆ గురువుగారి మృతదేహం వాళ్లకు దొరకకుండా ఉండడం కోసం తన ఇంటినే చితిగా మార్చి తన ఇంటికి అగ్గిపెట్టేస్తాడు. ఆ గురువుగారికి గుర్తుగా ఇప్పుడక్కడ గురుద్వారా రకాబ్గంజ్ సాహెబ్ అనే గురుద్వారాను నిర్మించారు. వాహి గురూజీ కా ఖాల్సా, వాహి గురూజీకి ఫతే. ఈ గురువు ఇంత పెద్ద గురువుగా అవడానికి కారణం ఆయన చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవారు. కాబట్టి మిత్రులారా, మనం కూడా ధ్యానం చేసి మన జీవితాన్ని అర్థవంతంగా జీవిద్దాం. నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను. మీలో ఎవరికైనా ధ్యానం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీరు కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ధ్యానానికి సంబంధించిన అప్డేట్స్ని మీరు పొందొచ్చు. ఇంత గొప్ప గురువు గారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ పిల్లలకు ఈ గురువుగారి జీవిత చరిత్ర గురించి చెప్పండి. ఈరోజు పిల్లలే రేపటి సంఘ సంస్కర్తలు. ధన్యవాదాలు.